ఏమంటే ఇంకా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి నెల అయింది. వాళ్ళు గెలిచి నెల అయింది, ప్రభుత్వంలో ఉన్నారు. ఇంకా వాళ్ళ దగ్గర జరిగేటువంటి తప్పులు కూడా మా మీదే రుద్దుదామంటే ఇప్పుడు ప్రభుత్వం ఆఫీస్ వాళ్ళది, సంబంధిత శాఖ మంత్రి వాళ్ళే ఉన్నారు. వాళ్ళ ఆఫీసులో కాగితాలు తగలెడితే ఎవడో తగలెడితే వీళ్ళేం చేస్తున్నారు మరి? అందుకే చెప్తున్నాం, మీరు ఇవాళ ప్రతిపక్షంలో లేరు, అది మర్చిపోయి మీరు అది గుర్తెచ్చుకుంటే సరిపోద్ది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంక్వైరీ చేయిస్తారా, సిఐడితో ఎంక్వైరీ చేయిస్తారా? మీ ఇష్టం వచ్చిన దాంతో ఎంక్వైరీ చేయించుకోండి, లేదా మీ వల్ల కాకపోతే సిబిఐతో ఎంక్వైరీ చేయించుకోండి. ఒకవేళ ఎవడు దోష అయితే ఆడికి ఊరేసేయండి, ఇబ్బంది ఏముంది? మీ చేతగానందనం బయటపడుతుంది. గవర్నమెంట్ వచ్చి నెలయ్యాక కూడా ఇంకా కాగితాలు అక్కడ ఆఫీసులో కాగితాలు తగలెడుతున్నారు.